హలో గాయస్, నా పేరు విక్రమ్. మీరు చూస్తున్నారు డిఎస్ఏ ఇన్సైట్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం C++లో ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని గురించి నేర్చుకున్నాము. సో ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్కి ఒక అడ్వాన్స్ టాపిక్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటారు. సో నెస్టెడ్ ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి C++లో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కదా. సో నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసినాం, ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఒక కండిషన్ ఉన్నది దాన్ని ఇంప్లిమెంట్ చేసాము, లేదంటే ఇంకో కండిషన్ ఉన్నది ఎల్స్ ఇఫ్ అనే స్టేట్మెంట్స్ తోటి అది ఆ కండిషన్ని ఇచ్చేసి మనం ఏం చేసినాం, క్లోజ్ చేసినాం. తర్వాత ఎల్స్ అని ఇచ్చేసి, సో ఇందులో ఏదైతే ఒక లాస్ట్కు మిగిలిపోయిన పార్ట్ ఉందో సో దాన్ని ఇందులో ఎగ్జిక్యూట్ చేసినాం. సో ఇది నార్మల్గా ఒక ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్కి సంబంధించిన ఒక సింటాక్స్. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి ఏంటిదంటే, ఇక్కడ నెస్టెడ్ ఇఫ్స్కి సో ఇప్పుడు ఇఫ్ అనే స్టేట్మెంట్స్లో ఒక కండిషన్ ఇచ్చేసి ఇందులో మళ్ళీ లోపల ఇది ఒక బార్డర్ లైన్ ఇందులో ఇక్కడికి ఉందనుకొని ఇక్కడ ఇంకో స్టేట్మెంటు ఇందు లోపల మళ్ళీ ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ మళ్ళీ ఒక సబ్ కేటగిరీ లెక్క ఉంటుంది. సో ఇంకా తర్వాత ఇందులో ఎల్స్ ఇఫ్ అనేది ఒకటి, తర్వాత ఎల్స్ అనేది ఒకటి. సో ఇక్కడ అయిపోయాక తర్వాత ఎల్స్ ఇఫ్ ఇక్కడ దాకున్నాక మళ్ళీ ఇందులో లోపల కొన్ని ఇఫ్ స్టేట్మెంట్స్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి. తర్వాత లాస్ట్కి ఇక్కడ మళ్ళీ ఎల్స్ పార్ట్. సో ఇది ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటిదంటే దీనికి డిఫరెన్స్ ఏంటిది, ఇందులోపల జస్ట్ ఏం లేదు, ఒకటే ఒక స్టేట్మెంట్స్ ఒకటే ఒక కండిషన్ చెక్ చేసుకొని సో ఇక్కడికి వస్తుంది. తర్వాత ఇది ఈ కండిషన్ చెక్ చేసుకొని ఇది ఓకే కాకపోతే, అంటే ఇది సాటిస్ఫై కాకపోతే లాస్ట్కి ఇందులోకి వస్తుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పటికి ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి మనకు నార్మల్గా ఈ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఇది సపోజ్ సాటిస్ఫై అయింది అనుకుంటే, సో ఇది లోపలికి వచ్చేసి సో దాని తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కొత్త స్టేట్మెంట్స్ అనేది ఇందులో లోపల ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఏదైతే ఇందులో స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అనే స్టేట్మెంట్ మనం ఇచ్చినామో అది కాకుండా ఇప్పుడు డైరెక్ట్ ఇది ఏంటిదంటే ఇదే ఒక స్టేట్మెంట్స్ లెక్క ఒక ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇంప్లిమెంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటిదంటే ఫస్ట్ ఈ కండిషన్ అనేది కండిషన్ 1 స్టార్ట్ అయింది, ఓకే సాటిస్ఫై అయింది అన్నాక ఇందులో లోపల ఇంకో కండిషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై లోపల అయిపోయినాక ఈ కండిషన్ ఓకే అయితే ఇందు లోపల ప్రింట్ స్టేట్మెంట్ ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, లేదు ఇప్పుడు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కానీ ఈ కండిషన్ ఇప్పుడు లోపల ఉన్న కండిషన్ సాటిస్ఫై కాకపోతే దీన్ని చెక్ చేసుకుంటుంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇగో లాస్ట్కి ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కండిషన్ ఇక్కడ ఉన్న మెయిన్ కండిషన్ 1 ఉన్నది ఈ కండిషన్ మెయిన్ కండిషన్ ఫెయిల్ అయింది అనుకో, సో ఇవి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడ నుంచి వెళ్ళి మొదలు పెడితే ఇక్కడ దాకా ఏది ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసి ఇందులోపల మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఇందులోపల కండిషన్ అనేది కండిషన్ 2 ఎగ్జాంపుల్ కింద కండిషన్ 2 అనే ఒకటి తీసుకుంటే ఇది కండిషన్ 1 ఎగ్జిక్యూట్ కాకపోతే కండిషన్ 2 చెక్ చేసుకుంటుంది. కండిషన్ 2 చెక్ చేసుకొని సపోజ్ ఈ కండిషన్ 2 అనేది సాటిస్ఫై అయింది, ఓకే డన్ ట్రూ అయింది అంటే లోపల ఉన్న కండిషన్స్ సేమ్ ఇలాంటి కండిషన్స్ మళ్ళీ ఇందులో లోపల స్టేట్మెంట్స్లోకి యాక్ట్ అయ్యి మళ్ళీ చెక్ చేసుకుంటుంది. లోపల మళ్ళీ సబ్ కండిషన్స్ ఉంటాయి. సో సబ్ కండిషన్స్ అనేది మనలో ఇందులో సపోజ్ దీన్నే తీసుకుంటే, సో ఇదే ఇక్కడ పార్ట్నే దీనిలోకి ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, ఇది సాటిస్ఫై కాకపోతే ఇది సాటిస్ఫై కాకపోతే ఇది సపోజ్ ఇది సాటిస్ఫై అయిందంటే ఇవేవి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అలా ఇవి ఇఫ్ కండిషన్ ఇఫ్ లోపల మళ్ళీ ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ అనేది ఉంటాయి. సో వీటినే నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అని అంటారు. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం ఒక ఎగ్జాంపుల్ తోటి మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ అనేది సో ఫస్ట్ ఏంటంటే మనకి ఒక ఏ అనే కంపెనీ ఉంది. ఆ ఏ అనే కంపెనీలో సో మనకి ఏంటంటే ఒక 3 బిల్డింగ్స్లలో వీటిని డివైడ్ చేసిర్రు. 3 బిల్డింగ్స్, ఆ 3 బిల్డింగ్స్ వచ్చేసి సో ఫస్ట్ వన్ ఈజ్ స్మాల్ ఏ, తర్వాత స్మాల్ బి, తర్వాత స్మాల్ సి.
ఓకే, స్మాల్ సి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే ఒక్కొక్క బిల్డింగ్లో మళ్ళీ మనకి ఏంటిది కొన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. మళ్ళీ ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు. ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్. సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఇది మూడు మనకు ఒక బిల్డింగ్, ఒక కంపెనీలో 3 బిల్డింగ్స్ ఉన్నాయి. 3 బిల్డింగ్స్ వచ్చేసి ఏ, బి, సి. ఓకే, తర్వాత అందులో ఒక్కొక్క దానిలో మళ్ళీ 3 ఫ్లోర్స్ ఉన్నాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఇందులో బి దానిలో ఫస్ట్, సెకండ్, థర్డ్, తర్వాత సిలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఇప్పుడు ఏంటిదంటే మనం ఒక ఎంప్లాయీని తీసుకుందాం. ఒక ఎంప్లాయీ అనేటోడు ఇందులో వర్క్ చేస్తాడు. ఓకే, ఎంప్లాయీ అనేటోడు వర్క్ చేస్తే సో ఇప్పుడు వాడు ఏ కంపెనీ, ఏ అనే ఒక పేరుతో ఉన్న కంపెనీలో సో ఏంటంటే ఏ అనే ఒక స్మాల్ ఏ అనే ఒక బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో పనిచేస్తున్నాడు. అర్థమైందా? ఏ అనే కంపెనీలో స్మాల్ ఏ అనే బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో అతను పనిచేస్తున్నాడు. ఓకే, ఇప్పటికీ ఒక క్లారిటీ, ఇప్పటిదాకానైతే ఒక క్లారిటీ ఉంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రింట్ చేయాలి? సో ఇప్పుడు ఎంప్లాయీ అనేటోడు ఏంటంటే సో నువ్వు ఏ బిల్డింగ్లో ఏ ఫ్లోర్లో పనిచేస్తున్నావు అంటే ఎంప్లాయీ ఏం చెప్తాడు, ఏ అనే కంపెనీలో స్మాల్ ఏ అనే బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో పనిచేస్తున్నానని చెప్తున్నాడు. సో తర్వాత మనం ఏమి ప్రింట్ చేయాలంటే సో ఇదే ప్రింట్ చేయాలి. ఏమని ప్రింట్ చేయాలి? ఏ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్, ఇక్కడ ఏ కంపెనీ స్మాల్ ఏ బిల్డింగ్ తర్వాత సెకండ్ ఫ్లోర్, ఇది మనం ప్రింట్ చేయాలి. ఈ ప్రింట్ అనేది ఎలా చేస్తాము అంటే మళ్ళీ ప్రతిసారి ఇలా ఒకటేసారి ఇన్పుట్ తీసుకొని సో మనం ఎలా ప్రింట్ చేయాలంటే సో దానికి ఏం యూజ్ అవుతుంది? నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. సో దీనికి ఇప్పుడు మనం ఇది కోడ్ రాసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏంటిది, ఏ అనే కంపెనీ 3 క్యాపిటల్ ఏ కంపెనీ కాబట్టి సో దానికి పెద్ద అవసరం లేదు. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఇఫ్ ఫ్లోర్ అంటే మనకు ఏ బిల్డింగో తెలియదు కదా, ఫస్ట్ బిల్డింగ్ నేమ్ ఈక్వల్స్ టు స్మాల్ ఏ. ఓకే, స్మాల్ ఏ అయితే తర్వాత మళ్ళీ ఇందులో లోపల మళ్ళీ ఫ్లోర్ నేమ్ ఈక్వల్స్ టు 1 అయితే ఏంటిది ఇక్కడ ప్రింట్ చేస్తాం. ప్రింట్ ఏ ఫస్ట్. ఓకే, తర్వాత ఎల్స్ ఇఫ్ ఫ్లోర్ నెంబర్ ఈక్వల్స్ టు 2 అయితే ప్రింట్ ఏ స్మాల్ ఏ సెకండ్, అంతే కదా. ఎల్స్ ఎందుకంటే ఇందులో 3 ఫ్లోర్సే ఉన్నాయి. సో 3 ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి అయితే 1 2 3. సో 1 కాకపోతే 2 3 కావచ్చు, 1 కాదు 2 కాదు అయితే అఫ్కోర్స్ ఏముంటుంది 3 అనే ఉంటుంది. సో అందుకే ఎల్స్ పార్ట్, ఎల్స్ ప్రింట్ ఏ థర్డ్. ఓకే, సో ఇలానే ఇటు పక్క పంట ఏం రాస్తాం, మళ్ళీ ఇక్కడ కింద ఇప్పుడు ఇక్కడికి ఇది అయిపోయింది. ఒక్క ఇఫ్ స్టేట్మెంట్ ఏ అనే బిల్డింగ్కి అయిపోయింది. మళ్ళీ బి బిల్డింగ్ ఉన్నది, సి బిల్డింగ్ ఉన్నది కదా. సో ఏ లోపల మనకు 3 ఫ్లోర్లు ఉన్నాయి కాబట్టి 3 ఇఫ్ స్టేట్మెంట్స్ ఏ అనేది బిల్డింగ్ అయితే సో మనకు 1 2 3 అని చెక్ చేసుకున్నాం. ఓకే, తర్వాత బి అనే బిల్డింగ్కి కూడా మనం చెక్ చేసుకోవాలి కదా. సో బి అనే బిల్డింగ్కి మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఎల్స్ ఇఫ్ అనేది స్టార్ట్ చేసి సో ఇప్పుడు ఇది ఏంటిదంటే
ఇది కాకపోతే డైరెక్ట్గా ఇగో ఇక్కడికి వస్తుంది. అర్థమైందా? సో మళ్ళీ ఇప్పుడు ఫ్లోర్ నెంబర్ కాదు, బిల్డింగ్ నెంబర్ అడగాలి, బిల్డింగ్ నేమ్ అడగాలి. బిల్డింగ్ నేమ్ ఈక్వల్స్ టు బి అయితే అప్పుడు ఫస్ట్ ఏ అన్నాం కదా, ఇప్పుడు బి అయితే మళ్ళీ ఇవే కోడ్ మళ్ళీ ఇక్కడ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బిలో 1 ఇక్కడ ఏంటిదంటే 1 2 3 అనే ఉంటాయి, ఇక్కడనైనా 1 2 3 అనే ఉంటుంది కాబట్టి కోడ్ అంతా సేమే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటిదంటే ఇఫ్ ఫ్లోర్ నం 1 అయితే ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ చేస్తావు, ఒక నిమిషం పెడదాం, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఇక్కడ ప్రింట్ బి అనే బిల్డింగ్లో ఉన్నాం, సారీ ఏ అనే కంపెనీలు ఉన్నాం, బి అనే బిల్డింగ్లో ఉన్నాం, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఫస్ట్, అంతే సరిపోతుంది. సో ఏ అనే కంపెనీ, బి అనే బిల్డింగ్, తర్వాత ఫస్ట్ ఫ్లోర్. తర్వాత ఇప్పుడు ఫ్లోర్ నెంబర్ అనేది 2 ఉన్నది అనుకో, ఏ అనే కంపెనీ, బి అనే బిల్డింగ్, తర్వాత సెక్, తర్వాత ఇది కూడా సెకండ్, తర్వాత ఇది కూడా ఏ అనే కంపెనీ, బి అనే ఇది ఒక బిల్డింగ్, తర్వాత థర్డ్. సో ఇక్కడికి బి అనే బిల్డింగ్ అయిపోయింది అనుకో, థర్డ్ది ఏంటిది ఎల్స్ అనే స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినాం అంటే ఉన్నాయి 3 బిల్డింగ్లు. సో ఫస్ట్ దానికి కండిషన్ పెట్టినాం, ఓకే ఏ అనేది అయితే ఇది తీసుకో, సరే ఎల్స్ ఇఫ్ అని పెట్టేసి సెకండ్ బిల్డింగ్ బి అనే బిల్డింగ్కి కండిషన్ పెట్టినాం. ఓకే ఇది ఏ అనేది కాకపోతే బి అనే దానికి వస్తుంది, ఓకే ఏ అనేది కాలేదని ఫిక్స్ అయిపోయింది. తర్వాత బి అనే దానికి వచ్చిందంటే ఏ అనేది కాదు, బి అనే దానికి ఓకే అన్నట్టు. సో బి అనేది కూడా స్కిప్ అయింది అనుకో, ఏ కాదు బి కాదు, అయితే ఏమైతే సి అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఎల్స్ అనేది ఇచ్చేసి మళ్ళీ ఇందులో ఏంటిదంటే ఎఫ్ఎన్ అంటే ఫ్లోర్ నెంబర్ వచ్చేసి 1 అంటే ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తారు, ప్రింట్ ఏ అనే కంపెనీ, తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, సి అనే బిల్డింగ్, తర్వాత ఫస్ట్ ఫ్లోర్, తర్వాత ఇక్కడికి అయిపోయింది ఇది. తర్వాత ఎఫ్ఎన్ అనేది 2 అయితే ఏంటిది ఏం ప్రింట్ చేస్తారు ఇక్కడ, ప్రింట్ ఏ అనే కంపెనీ, సి అనే ఫ్లోరు, సి అనే బిల్డింగ్, తర్వాత సెకండ్ ఫ్లోర్, తర్వాత ఎల్స్ ఏ సి థర్డ్. సో ఇది మనది ఒక ఏంటిది నెస్టెడ్ ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ అనే ఒక టాపిక్. సో ఇలా అంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక ఇఫ్ స్టేట్మెంట్లో నెంబర్ ఆఫ్ సబ్ కండిషన్స్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ ఆఫ్ సబ్ కండిషన్స్కి మళ్ళీ సబ్ కండిషన్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అక్కడ మీరు ఇవన్నిటిని వాడతారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక ప్రోగ్రామింగ్ కోడ్లో ఎగ్జిక్యూట్ చేసి సో ఎలా రన్ అవుతుంది, సో దీనికి ఐడెంటిఫికేషన్ అంటే దీనికి స్పేసింగ్ అనేది ఎలా ఇవ్వాలి, ఇక్కడ స్పేస్ అనేది ఎందుకు ఇచ్చాను నేను, అండ్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి, అండ్ ఎందుకు ఇవ్వాలి అనే దాని గురించి మనం అందులో ప్రోగ్రామింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో ఓకే, ఇది C++ అనే ఒక కంపైలరు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఈ కోడ్ అనేది ఎంటర్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏదైనా C++లో ఇవన్నీ ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో అవి ఇంపోర్ట్ చేసుకోవాలి. stram స్ట్రీమ్, తర్వాత యూజింగ్ నేమ్ స్పేస్ std int main. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇఫ్ ఇక్కడ మనం ఒక ఇన్పుట్ ఇద్దాం. సో ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ మనకు ఒక కంపెనీ పేరు తీసుకుందాం. సో క్యార్, కంపెనీ పేరు ఏంటిది ఏ అనే కాబట్టి ఒకటే సింగిల్ లెటర్ కాబట్టి క్యార్ అనేది తీసుకుంటున్నాను. సో కంపెనీ ఈక్వల్స్ టు ఏ అని ఒక క్యాపిటల్ లెటర్ అనేది తీసుకున్నాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి కంపెనీ అనేది ఏ అనే ఉంటుంది కాబట్టి సో మనం ప్రతిసారి వాడుకుంటాం కాబట్టి ఏ అనేది తీసుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ ఏంటిదంటే మనం తర్వాత ఏం తీసుకోవాలి, మనకు బిల్డింగ్ అనేది తీసుకోవాలి. బిల్డింగ్ అనేది ఫస్టా సెకండా థర్డా. సో అంటే ఇది కూడా ఏంటిది మనం ఏం చేసినాం,
స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అని అసైన్ చేసుకున్నాం కాబట్టి దీనికి కూడా క్యార్ అనేది పెట్టేసి BUILDING బిల్డింగ్ ఈక్వల్స్ టు ఇప్పుడు స్మాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది తీసుకున్నాను, స్మాల్ ఏ తీసుకున్నాను. ఓకే, తర్వాత ఇప్పుడు మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంట్ తీసుకుంటున్నాను. ఇంట్ ఏంటిది ఫ్లోర్. ఇక్కడ ఫ్లోర్ అనేది ఒక డాటా టైప్ ఉన్నది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, డాటా టైప్ అనేది ఇప్పుడు ఫ్లోర్ అనేది ఒక ఇన్పుట్, ఒక డాటా అనేది ఇందులో దానికి ఒక ఇన్బుల్డ్ ఫంక్షన్ అనేది ఉంటుంది. సో ఆ ఇన్బుల్డ్ ఫంక్షన్స్ అనేటప్పుడు మనం అసలు తీసుకోవద్దు, అంటే వీటిని డిక్లేర్ చేయొద్దు, ఈ వేరియబుల్స్కి అసైన్ చేయడానికి ఉండదు. సో ఇప్పుడు నేను ఏం చేసిన ఫ్లోర్స్ అనేది తీసుకున్నాను. ఫ్లోర్స్ అనేది తీసుకొని నేను ఏం చేసిన ఫస్ట్ ఫ్లోర్ అనేది ఇచ్చేసిన సరిపోయింది. 1 అనేది ఇస్తే ఫస్ట్, సెకండ్ అనేది 2, థర్డ్ అనేది 3 అని అనుకుంటాం కాబట్టి సో 1 అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు ఇంతకుముందు మనం ఫ్లోర్ అనేది ఎందుకు తీసుకోవద్దు అనుకుంటే, సో ఇప్పుడు మీకు ముందే చెప్పాను. సో ఇన్బుల్డ్ ఫంక్షనాలిటీస్ అనేది ఉంటుంది. సో మనకి ఏంటిదంటే ఒక పెద్ద కోడ్ని అది ఒక వర్డ్ యూజ్ చేస్తే ఆ కోడ్ యొక్క ఒక ప్రతి ఒక్కటి అందులోకి ట్రాన్స్ఫర్ అయ్యి సో ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఒక చిన్న వర్డ్ తోటే అవుతుంది అని చెప్పాను. సో అలాంటి వాటిని ఏమంటారు అంటే ఇన్బుల్డ్ ఫంక్షన్స్ అంటారు. సో ఇది ఒక్క వర్డ్ వాడితే ఏంటిదంటే ఆ కోడ్ మొత్తం ఇంపోర్ట్ అయిపోయి సో అది ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు అది కరెక్ట్గా మనకు సింటాక్స్ అనేది లేకపోతే ఎర్రర్స్ వస్తాయి. సో మనం ఏం చేస్తామంటే అలా ఉన్నప్పుడు మనము ఈ వేరే ఏదో ఒక లెటర్ యాడ్ చేయడము, లేకపోతే ఏదో ఒకటి యాడ్ చేసి, లేకపోతే ఏదో ఒకటి దానికి సంబంధించి కొంచెం చేంజ్ చేసి సో ఆ వేరియబుల్ అదైతే ఇన్పుట్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయో, ఇన్బిల్డ్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయో సో వాటిని ఆ ఎర్రర్ రాకుండా చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటిదంటే మన ఫ్లోర్ అనేది 1, ఏ అనే కంపెనీలో స్మాల్ ఏ అనే బిల్డింగ్లో ఒక ఫస్ట్ ఫ్లోర్ అనేది మనం తీసుకున్నాం. అంటే దీనికి తీసుకున్నాం, ఓన్లీ అసైన్ చేసినాం, దానికి వాల్యూస్ని అసైన్ చేసినాం. కానీ ఇప్పుడు దీనికి ఇఫ్ అండ్ నెస్టెడ్ ఇఫ్కి కోడ్ రాద్దాం. సో ఇఫ్ బిల్డింగ్ ఈక్వల్స్ టు ఏ అయితే, ఏ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఫ్లోర్స్ చెక్ చేస్తాం. ఇఫ్ ఫ్లోర్స్ ఈక్వల్స్ టు 1 అయితే మనం ఏం ప్రింట్ చేయాలి, Cout ఏమని ప్రింట్ చేద్దాం, ఏ అనే బిల్డింగ్లో ఇలా యారో మార్క్స్ ఇచ్చేసి ఏ అనే కంపెనీలో ఏ అనే బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్. ఓకే, తర్వాత ఇదే ఇక్కడ కాపీ చేసి నేను ఏం చేస్తా అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తా జస్ట్ ఇక్కడనే. తర్వాత ఇక్కడ నేనేం చేస్తా ఎల్స్ పెట్టేసి సో తర్వాత ఫ్లోర్ ఇప్పుడు ఫస్ట్ది అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ది. సో సెకండ్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తా ఫస్ట్ అని తీసేసి సెకండ్. ఓకే, తర్వాత ఇదే మళ్ళీ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ దీన్ని తీసేసి ఎల్స్ అని పెట్టేసి సో ఇక్కడ ఏం చేస్తా థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్. సో ఇప్పుడు మనకు ఏ అనే కంపెనీలో ఏ అనే ఒక బిల్డింగ్కి సంబంధించిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో అంటే నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసా, బట్ ఇంకా ఏంటిది అవుట్పుట్ అనేది ఇంకా జనరేట్ అవ్వాల. సో ఇప్పుడు ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే ఇంకా కోడ్ అనేది మనం రాయాల్సి ఉంది. సో ఇప్పుడు ఓన్లీ ఏంటిదంటే ఏ అనే బిల్డింగ్ మాత్రమే మనం కోడ్ రాసినాం. ఏ అనే బిల్డింగ్లో అది ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా, థర్డ్ ఫ్లోర్ అనే దానికి మాత్రమే ఇది వర్క్ అవుతుంది. సపోజ్ అక్కడ బి ఇస్తే మాత్రం ఇది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ చూస్తే సో ఇక్కడ మీరు చూస్తే సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ సెమీకాలన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఇచ్చిన అవుట్పుట్ పరంగా ఏ అనే కంపెనీలో ఏ అనే ఫ్లోర్ అనేది ఏ అనే బిల్డింగ్ అనేది మనం ఇచ్చినాం. ఇక్కడ ఏంటిది ఏ అనే బిల్డింగ్కి ఇప్పుడు బిల్డింగ్ అనేది మనం ఏ ఇచ్చినాం. ఓకే, ఏ అనేది ఇస్తే ఏ లోపలికి ఓకే అయ్యి అది వెళ్ళిపోయి తర్వాత ఫ్లోర్స్ అనేది ఏమి ఇచ్చినాం 1 ఇచ్చినాం.
సో ఇప్పుడు ఈ కండిషన్ ఇక్కడికి వర్క్ అయింది. ఎందుకు? బిల్డింగ్ ఈక్వల్స్ టు ఏ అంటే బిల్డింగ్ అనేది ఆ పేరు అనేది బిల్డింగ్ అనే పేరుకి ఏ అనేదే ఉన్నదా అంటే ఉన్నదా అనే చెప్పింది. ఎందుకంటే మనం ఇక్కడ ఏమి ఇచ్చినాం? ఫస్ట్ బిల్డింగ్ ఈక్వల్స్ టు ఏ అనే వాల్యూని బిల్డింగ్ అనే వేరియబుల్లో అసైన్ చేసినాం. సో ఆ బిల్డింగ్ అనే వేరియబుల్లో ఏ అనే వాల్యూనే ఉన్నదా లేకపోతే వేరే ఏమైనా ఉన్నదా అని అడుగుతుంది. ఏ అయినప్పుడు మాత్రం ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో లోపలికి వెళ్ళు అని చెప్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనం ఏమి ఇచ్చినాం? ఫ్లోర్స్ ఇచ్చినాం. ఫ్లోర్స్ అనే దానికి ఏ వాల్యూ ఇచ్చినాం? 1 ఇచ్చినాం. 1 ఇచ్చినాం కాబట్టి ఈ ఫ్లోర్స్ అనే వాల్యూ 1 ఉంటే అంటే ఈక్వల్స్ టు 1 అంటే ఏంటిదంటే ఈ వాల్యూ అనేది 1 ఉంటే మాత్రమే. ఇప్పుడు ఒక ఈక్వల్ అనే వాల్యూ పెడితే ఏంటిదంటే ఈ ఫ్లోర్స్ అనే వేరియబుల్కి 1 లోపలికి తీసుకో అని అంటాం. సో అదే ఇప్పుడు 1 ఈక్వల్స్ టు 1 పెడితే ఏంటిదంటే ఆ 1 అనే వాల్యూ అంటే ఇప్పుడు ఈ ఫ్లోర్స్ అనే వాల్యూకి ఫ్లోర్స్ అనే వేరియబుల్స్కి వాల్యూ అనేది 1 ఉన్నదా కాదా అని అడిగితే ఉన్నదా అని ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చూడు ఫ్లోర్స్ అనే వేరియబుల్కి మనం వాల్యూ 1 అని ఇచ్చాం. ఓకే, తర్వాత ఉంటే మాత్రం అది ఫస్ట్ ఫ్లోర్కి ప్రింట్ చేసేయి అంటే ప్రింట్ చేసింది. ఇక్కడ ఏమని ప్రింట్ చేసింది? ఏ అనే కంపెనీ, తర్వాత ఏ అనే ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్. ఓకే, ఇవి 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఇవి ఎగ్జిక్యూట్ అవ్వాలా అంటే ఇక్కడ నుంచి వెళ్ళి లోపలికి వచ్చింది కానీ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలా. మిగతా ఎల్స్ ఇఫ్ తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ది ఎల్స్ ఇఫ్ ఇచ్చేసి బిల్డింగ్ ఈక్వల్స్ ఇప్పుడు ఏంటిది? బి అయితే సో ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని మొత్తం ఇక్కడికి కాపీ చేసేసి తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తా? ఇక్కడ స్మాల్ ఏని తీసేసి స్మాల్ బి పెడతా అంతే. సో బికాస్ ప్రతి కంపెనీ సేమే అంటే ఈ క్యాపిటల్ ఏ మొత్తం సేమే. తర్వాత ఫ్లోర్స్ కూడా అన్నీ సేమే. అంటే ఏంటిది? ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ అనేది కూడా సేమే. ఇక మళ్ళీ నేను ప్రతిసారి కొట్టాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడ ఏమైంది? ఏ ఫస్ట్ ఫ్లోర్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా? ఇక్కడ ఫస్ట్ 1 అనేది తీసేసి 2 అనేది పెడతా. 2 అనేది పెడితే ఇక్కడ చూడండి ఏ సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అవును కదా. తర్వాత ఇక్కడ నేను తీసేసి దీన్ని ఏ కాడ బి పెడతా. బి పెడితే ఏమవుతుంది? బి సెకండ్ ఫ్లోర్. ఇక్కడ దేనికి యూజ్ చేసి ఇక్కడ? సో ఫస్ట్ ఇక్కడికి దీన్ని తీసేద్దాం ఒక్క నిమిషం. సో ఇలా చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈక్వల్స్ టు ఇప్పుడు ఇఫ్ బిల్డింగ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఇక్కడ ఏదైతే ఈ కోడ్ ఉన్నదో అందు లోపలికి పోయి ఎగ్జిక్యూట్ చేయని అన్నట్టు. ఓకే, ఏ అనే బిల్డింగ్ లోపలికి ఇక్కడ వాల్యూ ఇస్తే ఏ లోపలికి వస్తుంది. తర్వాత బి అనే వాల్యూ ఉంటే ఇక్కడ లోపలికి వస్తుంది. ఓకే, తర్వాత ఇప్పుడు బి అని ఉన్నది కాబట్టి ఇందులో ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. సో ఇందులో లోపల మనం ఏం కోడ్ పెట్టినాం? ఈ కోడ్ అంతా పెట్టినాం. సో ఈ కోడ్ పెట్టినాం కాబట్టి సో ఫస్ట్ మనం ఏంటిది? ఇది మర్చిపోండి, ఇది ఇక్కడికి అయిపోయింది. ఈ కండిషన్ అనేది మనం చెక్ చేసుకున్నాం, ఇందులో లోపలికి వచ్చేసినాం. ఓకే, తర్వాత ఈ ఫ్లూప్స్లలో ఇప్పుడు మనం పట్టించుకోవాల్సిన ఆ వాల్యూ ఏంటిది? ఫ్లోర్స్ కదా. ఫ్లోర్స్ వాల్యూ ఎంత? 2 అన్నప్పుడు ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు? ఫ్లోర్స్ ఈక్వల్స్ టు 2 అయితే మాత్రమే దీన్ని ఏ బి సెకండ్ ఫ్లోర్ అనేది ఒక ప్రింట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయంటాం కాబట్టి సో ఇది ప్రింట్ అయింది. సో అలాగే ఇప్పుడు మనం ఇంకోటి ఏం చేద్దాం? ఎల్స్ స్టేట్మెంట్ ఇచ్చేద్దాం. ఎల్స్ ఇచ్చేసి సో ఇందులో కూడా సేమ్ డాటానే కాబట్టి కాకపోతే ఇక్కడ ఏమవుతుంది? సి బిల్డింగ్ ఇందులో సి బిల్డింగ్ అంతే కదా. సో ఇప్పుడు రన్ చేసి చూసినా కానీ సేమ్ అవుట్పుట్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను బిల్డింగ్ కాడ వేరేది ఏం పెట్టినా కానీ అది సి బిల్డింగ్కే అవుతుంది. సో ఎందుకు అంటే సి బిల్డింగ్కి మనం ఒక కండిషన్ అనేది ఇవ్వలేదు. చూసారా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ డి అని పెట్టినా కానీ సి బిల్డింగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే మనం ఏకి కండిషన్ ఇచ్చినాం. ఏ అయితే మాత్రమే ఇది ప్రింట్ చేయి. ఏ అనేది ఈ కండిషన్ ఓకే అయితే మాత్రమే సో ఇందులో లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేయి. ఓకే అంటే నేను ఎగ్జిక్యూట్ చేస్తా. ఈ కోడ్ అనేది ఏ అయితే మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తా అని అది కంపైలర్ ఒప్పుకుంటుంది. తర్వాత మళ్ళీ ఏంటిది? ఇది కాకపోతే మనం ఎటు రావాలి?
ఎల్స్ ఇఫ్ కాడికి వచ్చేసి మళ్ళీ కండిషన్ బి అయితే మాత్రం ఇది ఎగ్జిక్యూట్ చేయి, ఏదైతే కోడ్ ఇక్కడ ఉన్నదో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేయి. ఓకే, తర్వాత ఈ రెండు కాదు, ఇవి రెండు కాకపోతే ఏ కాదు బి కాదు, అది ఏమన్నా కానీ అది బిల్డింగ్ పేరు అనేది డి ఇచ్చుకో, జెడ్ ఇచ్చుకో, అది 1 ఇచ్చుకో, 2 ఇచ్చుకో, అది ఏమన్నా కానీ. అంటే 1 ఇచ్చుకుంటే ఎర్రర్ వస్తుంది లేని, ఎందుకంటే మనకి క్యార్ ఉన్నది కాబట్టి. అంటే అది అప్పుడు అంటే ఎర్రర్ అని కాకపోయినా కానీ అది 0 కాడికి అన్నా కన్సిడర్ చేసుకుంటుంది ఎలాగైనా అది. తర్వాత అది ఏమైనా కానివ్వండి, అది ఏమైనా అయినా కానీ ఇప్పుడు సపోజ్ అందులో ఏది ఇచ్చినా అది ఎక్కడికి వస్తుంది అంటే ఎల్ స్టేట్మెంట్స్కి ప్రింట్ అవుతుంది డైరెక్ట్. ఎందుకు అంటే మనం ఏం చేసినాం, అది మీది ఏది కాకపోతే వీళ్ళకి ప్రింట్ చేసేయి. అలా మీది ఇప్పుడు జెడ్ ఉంటే జెడ్ అనేది ఈక్వల్స్ టు ఏనా కాదు, బీనా కాదు. సో ఏ కాదు బీ కాదు కాబట్టి ఇదే అవుతుంది అని అనుకొని సో అది ఏం చేస్తుంది డైరెక్ట్ ఇందులోకి ప్రింట్ చేస్తుంది. సో అలా ఇది ఇఫ్ అండ్ ఎల్స్ అనేది అండ్ తర్వాత నెక్స్ట్ ఇఫ్ అండ్ ఎల్స్ అనేది స్టేట్మెంట్స్ అనేది వర్క్ అవుతాయి. అండ్ ఐడెంటిఫికేషన్ అనేది ఎలా అంటే సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడికి ఇఫ్ అనే స్టేట్మెంట్ ఇచ్చేసినాం, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత సో ఒక ట్యాబ్, ఒక జస్ట్ ట్యాబ్ అనే సింబల్ ఉంటుంది మీదలో ఒక కీబోర్డ్లో, ఆ ట్యాబ్ అనే సింబల్ ఇస్తే ఏంటిదంటే సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు చూడండి నాకు ఇప్పుడు ఇక్కడికి ఒక అది అనేది ఇది మెయిన్ ఇఫ్ స్టేట్మెంట్, ఇవి అనేది సబ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది ఇట్లా చూస్తే నాకు అర్థమవుతుంది. సో ఈ ఇఫ్ అనే స్టేట్మెంట్ బిల్డింగ్ అనే స్టేట్మెంట్లో సో ఇవన్నీ జరిగినాయి, ఈ స్టేట్మెంట్స్ అనేది ఒక సబ్ స్టేట్మెంట్స్ లెక్క ఉన్నాయి, సో సబ్ ఇఫ్ కండిషన్స్ లెక్క ఉన్నాయి అనేది నాకు ఈజీగా అర్థమైంది. సో తర్వాత ఈ బ్రాకెట్ అనేది ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఇక్కడ క్లోజ్ చేస్తే సో ఇక్కడికి నాకు అర్థమైంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా ఒక స్టేట్మెంట్ అనేది నాది అయిపోయింది. ఓకే, తర్వాత ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ కూడా సో నాకు ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ లోపల దాకా నాకు ఇక్కడ దాకా నాకు స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో తర్వాత ఇక్కడ ఏదైతే ఇక్కడ స్టార్ట్ చేశానో సో ఇక్కడ నేను ఫ్లవర్ బ్రాకెట్ తోటి ఎండ్ చేసిన అని సో ఇది ఏదైతే ఇక్కడ నేను స్టార్ట్ చేస్తాను ఇఫ్ స్టేట్మెంట్ సో ఇక్కడికి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. సో దానికి ఈక్వల్గా ఏదో ఒక లైన్లో క్లోజ్ చేశాను. సో ఇక్కడ మీరు కూడా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ లోపల ఏదైతే మళ్ళీ సబ్ స్టేట్మెంట్స్కి మళ్ళీ ఇప్పుడు మనకు సబ్ ఇఫ్ కండిషన్స్కి స్టేట్మెంట్స్ ఉన్నాయో సో వాటికి కూడా నేను ఐడెంటిఫికేషన్ ఇస్తే ఏమవుతుందంటే సో ఇప్పుడు సపోజ్ ఇందులో ఒక్క లైనే ఉంది కాబట్టి మీకు అంత కన్ఫ్యూజన్ ఏం లేదు. సో ఇక్కడ నాకు ఇమాజిన్ ఒక 100 లైన్స్ ఉన్నాయి, అలా ఒక లైన్ అటు ఒక లైన్ ఇటు ఉంటే ఎలా అర్థమైతే చెప్పండి. సో ఒక ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తే ఏంటంటే సో మనకు రీడబిలిటీ పెరుగుతుంది, అంటే చూస్తే ఇలా అర్థమైపోయి సో ఇది ఇక్కడ ఎందుకు ఉంది అనే ఒక డౌట్ రాకుండా మనకు ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆ క్వశ్చన్ వేసినా కానీ ఈజీగా అర్థమైపోతుంది మనకు ఎందుకు ఉన్నది అని, అంటే ఇప్పుడు ఈ కారణం చేతి ఇప్పుడు ఆ కండిషన్ అనేది ఆ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఉన్నది అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా ఈ ఐడెంటిఫికేషన్ అనేది మనం ప్రతిసారి మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇది ఈరోజు వీడియో. అండ్ రేపటి వీడియోలో వచ్చేసి వైల్ లూప్స్ అనే కాన్సెప్ట్ గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి తర్వాత వైల్ లూప్ అనేది స్టార్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ గైస్ అండ్ డూ ఫాలో మై ఛానల్. సో ఈ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ పరంగానైనా ఎలానైనా రావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ డిఎస్ఏ ఇన్సైట్స్. సో మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తే సో ఇంకా అమేజింగ్ కంటెంట్ అనేది మీకు ఫ్రీగా నా నుంచి వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.